build the rhythm and the bass man. Better build the rhythm and the bass man. Better if any woman comes around. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాచారి. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి విడ్డూరం కాకపోతే నువ్వు. ఇందులో విడ్డూరం ఉందిరా, ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. ఇది చెప్పడానికా అంత అర్జెంట్ గా రమ్మన్నారు? కాదురా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర ఓ విషయం దాచాను. గొప్పతీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తీ సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసినప్పుడే నాకు మనం వచ్చింది సుమి. బా ఆపరా నీ అప్రాచ్య పరిమాణాలు నువ్వును. నిన్నో విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువుగారు? ఏ మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము అనార్కలి, రోమియో జూలియట్టు, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేవే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కానీ ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు, కొంపదీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడు మొఖానికి సిగ్గు కూడాను. ఏమండోయ్, మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడు? లేడుగా. పోయిన పుష్కరాలకి మనిషిగా మునిగి శవంగా తేలాటగా. ఆ శవానికి పిండం పెడుతూనే వాళ్ళ పెద్దమ్మాయి శశికళకి బీటేశా. ఏమిటి మంత్రాలు చదువుతున్నా? నోరు మంత్రాలు చదువుతుంటే ఖాళీగా ఏం చేస్తారా? ఏసా. కానీ నా బ్యాడ్ లక్, నా ప్రేమని చెప్పేలోపే దానికి పెళ్ళైపోయింది. అదే పెళ్ళిలో వాడు రెండో కూతురు లక్ష్మీకళని చూశా. జస్ట్ యావరేజ్. అందుకే దగ్గరుండి ఏదో సంబంధం చూసి పెళ్లి చేశా. కానీ మూడోది చంద్రకళ ఉంటుందిరా. ఇంకది కూడా మిస్ అవుతాయి, మీకు మిగిలేది తల్లే. ఆ టెన్షన్ నాకు ఉందిరోయ్. అందుకే సంవత్సరం క్రితం తల్లి కూతుళ్ళిద్దరిని సనత్నానికి షిఫ్ట్ చేశా. ఒరేయ్, చంద్రకళకి నిన్ను పరిచయం చేస్తాను. నా గురించి నేను చెప్పుకునే విషయాలు నువ్వు కొంచెం గట్టిగా చెప్పాలరా. అమ్మాయిని చూపించండి గురుగారు, అల్లుకుపోతాను. ఆ పని మాత్రం చేయకురోయ్. పెళ్లిలో మంత్రాలు సాయం చేసినట్టు ప్రేమలో మాట సాయం చేయరా, అంతే. ఇల్లు బాగా గట్టిగానే తీశారు గురుగారు. రేయ్, నువ్వు కూడా నా గురించి గట్టిగా. తప్పకుండా. గురుగారు బాగున్నారా ఆంటీ? మీరుండగా మాకు లోటేంటమ్మా బట్టు. బట్టువా? ఆంటీ అలాగే పిలుస్తారా. దా బాబు, మా కజిన్, నా శిష్యుడు కూడా. నమస్కారం అండి. నమస్కారం. ఉండండి, ఎండను పడి వచ్చినట్టున్నారు. ఫ్రిడ్జ్ వాటర్ అలాగే. తీసుకొస్తాను. గురుగారు, ఆ, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా. వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా, సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు, రావడం తగ్గించేసావు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్, 8 o'clock యోగా. మా గురుగారు 6 pack కోసం ట్రైన్ కదా. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు, అసలు మీరు ఇప్పటిదాకా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదరా. ఏమంటారంటీ? అవునమ్మా, పాపం నీకు వయసు కూడా అయిపోతుంది. భలే వారండి మీరు. మా గురుగారికి వయసు అయిపోవడమా? చిచ్చి, మొన్నటికి మొన్న ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురుగారితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. చెప్పరేమిటి గురుగారు? ఏం చెప్తావురా, ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆంటీ, చందు ఎక్కడా? ఇప్పుడే తులసి పూజ చేసి మడి విప్పడానికి వెళ్ళింది. చందు, ఒరే చారి, చందు గురించి చెప్పడం కాదు గానిరా, పరికిణి చుట్టినట్టుంటుందిరా. మీరేమో పాడికి పంచకట్టినట్టుంటారు. మ్యాచ్ అవుద్దా? పిల్ల వచ్చారు. అబ్బా, ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఆంటీ, చందు వస్తోంది. గురువుగారు, తలెత్తదేంటి? సిగ్గురా, నేను ఎత్తిస్తాగా. చందు, ఇదా? అదేంట్రా? అది కాదు గురుగారు, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. బయటికి రండి చెప్తా. ఏంట్రా నీ నసా? నసాలేదు పసాలేదు, నా మాట వినండి బాబు. భట్టాచారి గారు. చందు, నీకెన్నిసార్లు చెప్పాను భట్టు అని పిలవమని? భట్టు. సరే భట్టు, మొన్న మీరిచ్చిన 2-in-1 పాడైంది. పొద్దున్నే సుప్రభాతం విందామంటే సమస్యగా ఉంది. అతన్ని కొంచెం పంపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే కదా, అది 2-in-1 అయితే మా వాడు all-in-1 చిటికలో సెట్ చేస్తాడు. వెళ్ళరా. గురువుగారు, నేను చెప్పాలనుకునేది కూడా 2-in-1 గురించేనండి. ముందు చందు 2-in-1 గురించి ఆలోచించరా. అయ్యో అమ్మా, ఏమిటి అలా తోసేస్తున్నావు? ఏమిటి ఏంట్రా నీ హడావుడి? ఏమిటి రానా? రానేరా. అదిగో ఇంకోసారి. ఏంటి, మీ గురువుగారికి నిజం చెప్పేస్తావా? మరి చెప్పక కలర్ టీవీలు, వీసీఆర్లు, 2-in-1లు అంటూ మా గురుగారిని శాంతం నాకేశారు కదా. చూస్తే ఎలా ఊరుకోను మరి? ఆహా, సరే వెళ్ళి చెప్పు, నేను కూడా చెప్తాను. ఏం చెప్తారు? అదే
స్విమ్మింగ్ పూల్లో నువ్వు నన్ను ఎక్కడెక్కడ పట్టుకున్నావో, నా ఒంట్లో పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ వెతికావో పద వెళ్ళి చెప్దాం. ఇవన్నీ చెప్పామంటే మా గురుగారికి ఉంటే టపాకాయలా వెళ్ళిపోతుంది కదా అందుకే నువ్వు మూసుకో, నేను మూసుకుంటా. ఏమిటది? నోరు. అయితే తెరవండి ఏమిటది? డోరు. ఏరా చారి పని అయిందా? ఇది మామూలు 2 in 1 కాదు గురుగారు, బాగా ఇబ్బంది పెట్టేసింది. ఇబ్బంది పెడితే పెట్టింది లేరా, పని జరిగింది కదా. చందు సాయంత్రం రెడీగా ఉండు, బయటికి వెళ్దాం. ఎక్కడికి? రాను రాను అంటే బలవంత పెట్టి తీసుకొచ్చావు. నాకు ఈ పబ్బులంటేనే చిరాకు. పబ్లిక్ రొమాన్స్ లో థ్రిల్లింగ్ ఉంటుంది నర్సీ, నువ్వు నస పెట్టుకో. అబ్బా గురుగారు, అసలు ఈ పిల్లకలతో మనకు అవసరం అంటారా? ఫ్రీగా బట్టే వచ్చావురా, డబ్బులు అయితే వస్తావేమిటి? ఈ పబ్బు మన పూస్తోనే స్టార్ట్ అయింది. ఏంటి పట్టు ఈ డ్రెస్ చాలా ఇబ్బందిగా ఉంది. అవును మరి, మీకు బట్టలంటే మహా చిరాకు కదా. గురుగారు, ఈ పంచలేక మహా ఇబ్బంది పడిపోతున్నానండి. అబ్బా ఏంటి వీడు, ఈ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ కోడ్ రా, తప్పదు. Come on, ఏం చందు. కోడో ఏమో. సార్ క్యాబ్ సార్, ఎందుకు? పబ్ ప్రమోషన్ కోసం ప్లీజ్. రేయ్, నువ్వు సెటిల్ అయిపోతున్నావుట్రా. ఏం గురుగారు? వెళ్ళు బీర్ బాటిల్ పట్టరా. ఏమిటి మధ్యమా? ఒరే చారి, నువ్వు శాస్త్రాల్లో స్ట్రాంగ్ అని పురాణాల్లో పూర్రా. దేవతలు ఏం పుచ్చుకుంటారు? సురాపానం. బయట దాన్నే సారా అంటారు, ఇలాంటి బార్లో బీర్ అంటారు. ఇది తీసురా. పేరేదైనా చేసే పని ఒకటేగా. ఏమయ్యా బారబ్బాయ్, ఓ బీరువు. ఇప్పుడే కదా ఈ టుక్కు బీరు. ఏమిటి నాకా బీరా? ఎప్పుడిచ్చచ్చావు? నువ్వు బుఫారే కదా ఈ టుక్కు. ఒరే దరిద్రమోహ, నీ పింజారి ఇంగ్లీష్తో నన్ను చెప్పమాకు. అసలు ఈ అంధకారంలో ఎవడికిచ్చి ఎవడనుకున్నావో? అబ్బా ఏమిటి అగా ఇచ్చావు? పిల్లలు గిల్లేస్తున్నావు ఏమిటి? ఎవరు నువ్వు? అదేంటి అలా మాట్లాడుతున్నా? నా మాటే అంతా. ఇదిగో బారబ్బాయ్, నువ్వు త్వరగా బీరువు, ఇక్కడ పిల్లలు గిల్లేస్తున్నారు. ఇది చాలా చిరాకు టూ మచ్. రేయ్ రే రే రే, ఏంట్రా నేను ఇక్కడ ఉంటే నువ్వు వెళ్తున్నావేంటి? మాట్లాడవేంటి? యూస్లెస్ ఫెలో. పెట్టుకో, అక్కడికి వెళ్ళి కూర్చో. ఎక్కడికి? నీకు చెప్పాలా? ఏంటి అలక? కాదు పిలక. సారీ చెప్పడానికి వస్తున్నట్టున్నాడు. కెన్ ఐ గెట్ ఎ బియర్ ప్లీజ్? ఇట్ ఈజ్ బీరు, నాట్ ఏ వాటర్. డ్రింక్ స్లోలీ, జస్ట్ నో ఐ గివ్ ఓన్లీ. అగైన్ ఆస్క్ వాట్ ఈస్ దిస్? అదా అక్కడ ఆడెవడో ముసలోడు లాక్కున్నాడు. 4 పీకుదాం అనుకున్నాను, పెద్దోడు కదా నాగేను. దట్స్ కరెక్ట్. నువ్వు బియర్ ఇవ్వు. ఇదిగోండి గురుగారు మీ బీరు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? ఎవరు? మీ అంకులా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. హిస్ మై ఫ్రెండ్. ఓ ఐఎమ్ సారీ, చూడగానే మీ అంకుల్ అనుకున్నాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, మేనేజ్ చేయరా. ఏమండోయ్, ఏమనుకుంటున్నారు మీరు? అసలు మా గురుగారు చూడడానికి ముసలాల్లా ఉన్నా లోపల యంగ్ కుర్రాడండి. బాలమెరుపులాగా బాల్య ముసలి. ఓ ఐఎమ్ సారీ అండి. చందు బాయ్. ఆ? దరిద్రంగా ఉంది. రేయ్ అవతలకి వెళ్ళరా, నేనే ఏదో మేనేజ్ చేసుకుంటా. గురుగారు మాకు ప్రైవసీ వదలరా. వెళ్ళు. ఏంటా చూపు? గిల్లేస్తావా? దా గిల్లే గిల్లే గిల్లే, త్వరగా గిల్లే. వాట్ ఇస్ దిస్? డీసెంట్ గా ఉండు. ఏం డీసెన్సీయా? ఇక్కడ ఎవడుకుందని ఈ సిగరెట్ పొగతో చచ్చిపోతున్నా. నేను పోతాను బయటికి. వీడికి ఇష్టం లేకుండా తీసుకొస్తే నరకం చూపిస్తాడు. क्या फिगर है मामा? फिक्स मामा. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నీకు ఇష్టం లేకుండా తీసుకొచ్చినందుకు ఇంత మూడీగా ఉంటే ఎలా? చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. చాలా చెత్త ప్లేస్కి తీసుకొచ్చావు. చందు డాన్స్ చేద్దామేంటి? డాన్సా? డాన్స్ నాకు రాదు బొట్టు. నాకు మాత్రం వచ్చాయేంటి? ఫ్లోర్ మీదకి వెళ్తే అదే వస్తుంది. కమాన్ కమాన్. బట్టు వీళ్ళు కావాలని నన్ను టచ్ చేస్తున్నారు. రేయ్ ఏంట్రా, ఏంటి డిస్టర్బెన్స్? చందు ఇంటికి వెళ్దాం పద. ఏం మాట్లాడవేంటి బట్టు? ఏం మాట్లాడతాం చందు, కొడుతుంటే. పద వెళ్ళిపోదాం. తప్పకోండి. నందు నువ్వు ఇంటికి వెళ్ళు. ఏ వెళ్ళు ప్లీజ్. సడన్ గా ఏంటి? వెళ్ళమన్నానా? పబ్బులు అన్నాక ఈ దెబ్బలు కామన్ చందు, నువ్వేం ఫీల్ అవ్వకు. నేను మీ పక్కన ఉండకపోతే ఇలా జరిగేది కాదు. నువ్వు ఉన్నావు కాబట్టి వాళ్ళు బతికిపోయారు, లేకపోతే స్పాట్లో చంపేస్తుండేవాడిని.
దీన్ని అనవసరంగా బయటికి తెచ్చినట్టున్నాను. ఏంటి అప్పుడే తీసుకెళ్ళిపోతున్నావు? తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను. ఏమన్నుంటే అప్పుడు మాట్లాడుకుందాం. అప్పుడు కాదులే, ఇప్పుడే మాట్లాడుకుందాం. అంతేనా? దా. రారా. ఒరేయ్, ఏంట్రా న్యూసెన్స్? న్యూసెన్స్ ఏముంది? అమ్మాయిని మాకు వదిలేసి వెళ్ళిపో. రేయ్, మీకు మంచి ఏజ్ ఉంది, ఫ్యూచర్ ఉంది. ఎవరన్నా ట్రై చేసుకుంటే పడతారా? నాకు వెరీ రేర్గా దొరికిందిరా. పైగా బోల్డంత ఇన్వెస్ట్ చేశాను. చారీ, గురుగారు ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? గురుగారు 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 అబ్బా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమిటి బిల్లా? మాతో పూజ చేయించుకున్నప్పుడేమో ఫ్రీ అని చెప్పారా, ఇప్పుడేమో బిల్లు కట్టమంటారా? ఏడా ఓనర్ వేడి పిలువు, వాడిని కడిగేస్తా పింఛారు వేదమని పిలువు. పంతులు గారు మీరు వెళ్ళండి. ఏమిటయ్యా వెళ్ళేది? నా పాటికి నేను శుభ్రంగా వెళ్తుంటే ఈ తపేలా మొహాలు ఇద్దరు నన్ను ఆపేశారు. ఇంతసేపు చలగాట పడేశారు తెలుసా నాతో. నువ్వు నా ముందు వాళ్ళిద్దరు తిట్టు, అప్పుడే నేను వెళ్ళేది. రే ఈడియట్స్, సారీ చెప్పండి. సారీ సార్. కడిగేస్తాను వెధవలారా. మీరు వెళ్ళండి పంతులు గారు. ఈ పోయే కాలం వెధవలందరూ ఇక్కడే చచ్చినట్టున్నారు. ఏమిటి గురుగారు మీరు చెప్పా చేయకుండా వచ్చేస్తే ఎలా? అంత ఆవేశం ఏమిట్రా నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి? అసలు ఆ వెధవల మీద నాకు వచ్చిన కోపానికి నరసింహస్వామిలాగా నీకేం అవ్వలేదుగా చారీ? ఏం అవ్వదులే చందు. అయినా నువ్వేమిట్రా? నేను ఎన్నో ఫైట్లు చేశాను. లేడీస్ ముందు చేశానా? లేడీస్ ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఇంటికి వెళ్తా పదండి. భట్టు, చందు, వాళ్ళు మళ్ళీ వస్తారేమో. అయితే నేను ఆటోలో వస్తాను. అరే చారీ, నువ్వు చందు ఇంటి దగ్గర డ్రాప్ చేసాయి. నేనా? సోలోగానా? నువ్వే సోలోగానే పద.